ఒకరోజు రాజుగారు ప్రజలు తిరిగే దారిలో ఒక పెద్ద బండరాయిని అడ్డుగా పెట్టి పక్కనే ఉన్న చెట్టు వెనక్కి వెళ్లి దాక్కొని చూస్తుంటారు. ఎవరు ఆ బండరాయిని అడ్డు తీస్తారో చూద్దామని. కొంత సమయానికి అటుగా వెళ్తున్న కొంతమంది ఆ బండరాయిని చూసి తప్పించుకొని పక్క నుంచి వెళ్ళిపోతారు. ఇంకొంత సమయానికి రాజు దర్బారులో పనిచేసే వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు అంతే, చూసి ఏమీ చేయకుండా తిరిగి ఏం రాజ్యం, ఏం రాజు, ఏంటి పనులు, రాజ్యాన్ని ఇలా పట్టించుకోకుండా వదిలేశారు అని రాజుని తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకొంత సమయానికి కూరగాయలు అమ్ముకునే మామూలు వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ ఆ బండరాయిని చూసి ఆగి దాన్ని పక్కకి తప్పించడానికి చాలా కష్టపడతాడు. పెద్ద రాయి అయినా కష్టపడి దారికి అడ్డు లేకుండా పక్కకి తోసి చూస్తే ఆ రాయి ఉన్న ప్లేస్లో బంగారు నాణ్యాలు, ఒక ఉత్తరం ఉంటుంది. ఆ వ్యక్తి నాణ్యాలను చూసి షాక్ అయ్యి ఆ ఉత్తరం తీసుకొని చదువుతాడు. రాజుగారు తరపు నుంచి ఈ పెద్ద రాయిని ఎవరైతే దారి నుంచి తప్పిస్తారో వారికి ఈ బహుమతి. ఆ ఉత్తరం చదువుతుండగా చెట్టు చాటునున్న రాజుగారు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి తన దర్బార్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తారు. ఈ కథలో నీతి ఏంటంటే, చేసే ప్రయత్నంలో ఆ దేవుడు ఎన్నో కఠిన పరీక్షలు పెడతాడు. చూసి పక్కకి తప్పించుకోకుండా ఎదుర్కొంటూ ముందుకు వెళ్తేనే నువ్వు అనుకున్న ప్రయత్నం గట్టిగా నెరవేరుతుంది.